వచ్చే అమావాస్య కల్లా మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ కామదయ్యం మిమ్మల్ని వదలదు. తన కోరికలు తీర్చుకొని తనతో పాటు మీ అందరిని తీసుకెళ్తుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎవరు మీరు? మా గురించి ఎలా తెలుసు మీకు? అరే నా పొట్లకాయ, మీ అందరి గురించి ఇంత చెప్పానంటే నా గెటప్ చూస్తే తెలుస్తలేదురా? మాంత్రికుండేరా. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. హీరోయిన్ ఫోటోలు బాత్రూంలో తీసుకుపోయి. అర్థమైందిరా, కరెక్ట్ గా గుర్తుపట్టావు. నేను మామూలు మాంత్రికుణ్ణి కాదు. కామ కోరికలతో పిశాచుల్లాగా తిరిగే అంటి దెయ్యాలకి మొగుణ్ణి, మాంత్రికుణ్ణి. అంటే మీరు మాకు తగిలిన అంటే మొగుడా? మీ ఆంటీకే కాదురా, కోరికలు తీరకుండా చనిపోయి కోరికలు తీర్చుకోవాలనుకునే ప్రతి ఆంటీకి నేనే మొగుణ్ణిరా. మీ ఆంటీ దెయ్యాన్ని ఏం చేయాలో నాకు తెలుసురా. నన్ను మీ ఆంటీ దెయ్యం దగ్గరికి తీసుకెళ్ళండి. దాన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తా. సార్ మీరు మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళండి రా, దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. రే, ఇంకో 10 daysలో కాలేజ్ ఓపెన్ చేస్తారా? హ్యాపీగా అమ్మాయిలకి లైన్ వేసుకుందాం రా. ఈ ఆంటీలు వద్దురా బాబు. రే ఎదవా, నీకు ఇంకా దూలు తీరలేదా? అసలు ఏం చేశారు రా దూల తీయటానికి? ఏరా, ఆంటీ నిన్ను రూమ్లో ఏం చేసింది? నన్ను అడగడం దేనికిరా? ముందు మీకే తెలుస్తుంది నాకేం జరిగిందో. అంటే మనం బలపడం ఫిక్స్ అన్నమాట. ఎందుకురా, మన XXX మాంత్రి కూడా వచ్చాడు కదా, వాడు చూసుకుంటాడు. ఆ ఆంటీకి ఏ మాంత్రికుడు సరిపోడరా. పైకెక్కి చెప్పరా ఏం చేసిందో? రే, కనీసం టీజర్ అయినా చూపించారా ఏం జరిగిందో? రే, మీకు లక్కీ ఛాన్స్ రా. ఆ ఆంటీ దగ్గర స్పెషాలిటీ ఉంది. ఎవ్వరికి ఏ రూపం కావాలో ఆ రూపంలోకి మారిపోతుందిరా. రే, ఆంటీ అనుష్కలా మారిపోతుందారా? వాళ్ళ అమ్మలా కూడా మారుతుంది. వాళ్ళమ్మ నాకొద్దు, వీడికి ఇవ్వు. ఇస్తదిరా, ఇస్తది. 2 రోజులు టైం ఉంది, వెయిట్ చేయండి రా.